ఆ వైపుగానే వెళ్తాడు స్కామర్. అంటే విమల్ సార్ చెప్పిందే నేను చెప్తున్నా. లక్ష్మీనారాయణ గారి మిస్సెస్ కూడా ఈ విధంగా షేర్లు, ఈ ట్రేడింగ్ ఇది ఆమె ఇంట్రెస్ట్ ఉండి ఆ వైపు ఉన్న క్రమంలోనే ఈ స్కామర్లకి ఏం సార్ వాళ్ళు ట్రాక్ చేశారు, ఆ విధంగా ఆమెని మోసం చేశారంటారు. ఇది నిజమేనా సార్ విమల్ సార్? సార్ చెప్తున్నట్టు, రవి సార్ చెప్తున్నట్టు ట్రాపింగ్ అంటే సార్ ఒకటి పబ్లిక్ ఏంటంటే వాట్సాప్ గ్రూప్ లో మమ్మల్ని ఇన్వైట్ చేశారు, రమ్మన్నారు, ఇన్వెస్ట్మెంట్ లో రమ్మన్నారు. ఇన్వెస్ట్మెంట్ రమ్మన్నప్పుడు ఎవరు రమ్మంటున్నారు, ప్రాపర్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయా, హూ ఇస్ ద కన్సర్న్ పర్సన్, అండ్ వాళ్ళకి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్స్ లేకుండా దే ఆర్ గోయింగ్ టు జాయిన్ టు దట్ పర్టికులర్ గ్రూప్. ఆ గ్రూప్ లో జాయిన్ అవడమే కాకుండా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కి ముందుకెళ్ళిపోవడము, ఆ పేమెంట్ సెగ్మెంట్ లోకి ఎలా చేయాలి, ఎవరో ఫేక్ స్క్రీన్ షాట్స్ పెట్టారని చెప్పేసి వాళ్ళు చూసి చేసుకోవడమే. సో సార్ పాతకాలంలో ఎవరు కూడా ఏదైనా చేయాలన్నా కూడా ఒక పర్సన్ కలుసుకోవడం, కన్సల్ట్ చేయడం చేసేవాళ్ళు. ఒక 10 మందితో చర్చిస్తారు, ఇంటి పెద్దలతోనో లేకపోతే. ఎగ్జాక్ట్లీ సార్. ఈ రోజులో చర్చించే పరిస్థితి లేదు. అతని చేతిలో డబ్బులు ఉన్నాయి, అకౌంట్ లో ఉన్నాయి. సో యూ వాంట్ టు ఇన్వెస్ట్ అండ్ గెట్ మోర్ అమౌంట్. మోడస్ అపాయింట్ అయితే కేసెస్ అన్ని కూడా మాక్సిమం ఇలాగే ఉన్నాయండి. సగటు మనిషి చర్చ అంతా స్మార్ట్ ఫోన్ తోనే అయిపోయింది, ఇంకెవరూ లేరు. మనిషి చర్చ స్మార్ట్ ఫోనే. ఇంకా మనుషులతో చర్చించడం, మనుషులతో మాట్లాడటం పోయింది. ఇంకా డ్యామేజ్ అయినా కూడా దాంట్లో చెప్పుకోవడం, మెసేజ్ ద్వారా ఫ్రెండ్స్ కి పెట్టుకోవటం, రే నేను ఇంత పోగొట్టుకున్నాను. సో ఈ కేసెస్ లో సార్ పబ్లిక్ లో అవేర్నెస్ రావడం ఒకటండి. అవేర్నెస్ అనేది మనం చెప్తూనే ఉన్నాము, గవర్నమెంట్ కూడా అన్ని ఇష్యూ చేస్తుంది. కానీ వీళ్ళు ప్యాటర్న్స్ మారట్లేదు. ఎంటర్టైన్మెంట్స్ అనే సెగ్మెంట్ లో ఉండిపోయారు. ఎంటర్టైన్మెంట్ అనేది ఒక రకం కావాలి, కానీ దాంట్లో నుంచి వాళ్ళు ఏం చూస్తున్నారని కంటెంట్ బేస్ చేసుకుని ఈ స్కామర్స్ అనే వాళ్ళు వాళ్ళకి ఏం చూపించాలనేది ప్లాన్ చేస్తుంటారు. మేము కొన్ని అంటే లైక్ నేను ఇంటర్పోల్ ట్రైనింగ్స్ కి వెళ్ళినప్పుడు కొన్ని విషయాల్లో నేర్చుకుని వచ్చానండి. వెబ్ 4.0 టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద, ఈ సోషల్ మీడియా ఇంజనీరింగ్ మీద. సో ఆ టూల్స్ అండ్ టెక్నిక్స్ అండి, హౌ ద సస్పెక్ట్స్ ఆర్ అక్యూజ్డ్ అంటే ఈ ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయాలనుకున్నప్పుడు డిసైడ్ అయిపోయినప్పుడు వాళ్ళు ఎలాంటి ప్యాటర్న్స్ తో ఉంటారు అండ్ వాళ్ళకి మాకు అక్కడ నేర్పించింది మోడస్ ఆపరెండి ఆఫ్ ద కేసెస్ అండి. అంటే లైక్ కేస్ స్టడీస్ ఇచ్చి ఎలాంటి ఇచ్చారు, ఎలాంటి చేశారు, ఈ వీటిని అరికట్టాలంటే ఇప్పుడు ప్రెసెంట్ అండి ఏ గురించి మనం ఆడుకోవాల్సిన సబ్జెక్ట్ కూడా ఉంది. ఏలో మనకి చూడగలిగితే చాలా పెరిగిపోయినాయండి ఈ రోజుల్లో. ఒక పర్సన్ ఇప్పుడు నా ఫోటో తీసి పెడితే నేను ఎక్కడో మీతో మాట్లాడుతున్నాను, కానీ నేను ఎక్కడో ఉన్నట్టు చూపించచ్చు, ఎక్కడో ట్రావెల్ చేసినట్టు చూపించచ్చు, ఏదైనా ఇంకేదైనా యాక్టివిటీస్ చేసినట్టు చూపించచ్చు. ఒక వాయిస్ బయటకు వచ్చినా, సబ్జెక్ట్ బయటకు వచ్చినా కూడా మనిషిని ఏ రకంగా తయారు చేసుకోవచ్చు, అన్ని రకాలుగా తయారు చేసుకునే సబ్జెక్ట్ లోకి ఈ రోజు వచ్చేసారు. దాన్ని అరికట్టాలంటే ఉన్న